నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. జయంత్ పిక్చర్ సమర్పణ జయంత్ గౌడ్ మరియు హీరోగా నటించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సినిమా హీరో జయంత్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారు సామాజిక సేవ కార్యక్రమాలే కాకుండా రాష్ట్రంలో ప్రతి చోట కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు పెట్టాలి అనేటటువంటి కూర్పుతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగులకై పోరాడుతున్న వ్యక్తి, రాజ్యాధికారం దిశగా అడుగులేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి రాజకీయ భవిష్యత్తు, సినీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చూసినట్టయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే చరిత్రలో బాగా తొక్కేయబడ్డది. ఆ తొక్కేయబడేటువంటి చరిత్రను అసలు సినిమా రూపంలో తీసుకొచ్చి ప్రజలందరికీ పరిచయం చేశారు. అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇవాళ ఒక ఛత్రపతి శివాజీ సమకాలికుడు, ఆయన 14 కోటలు కట్టి 25 సంవత్సరాలు తెలంగాణను రూల్ చేసిండు సర్దార్ సర్వాయి పాపన్న. శివాజీ గురించి తెలుసు, అల్లూరి సీతారామరాజు గురించి చరిత్ర తెలుసు, రాసిన చరిత్రకారులు. మరి సర్వాయి పాపన్న గురించి ఎందుకు రాయాలి అంటే, ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఒక గౌడ కులానికి చెందిన వ్యక్తి రాజైతే కూడా గుర్తించాలనేది ఒక కసి. ఆ కసితోటి ఆయన సినిమా తీసి తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం, ప్రపంచానికి ఇంగ్లీష్లో కూడా తీయాలని ఒక ఆలోచన ఉందండి. ఆ విధంగా ఆయన చరిత్రకు న్యాయం చేస్తే మన జాతులు కూడా ఒక ప్రేరణ చెంది ఆయన వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచనతో చేసిన. అయితే ఈ నిర్మాణంలో మీరు ఆ రోజు సినిమా తీసిన సమయంలో మన ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉందో, మీరు సినిమా తీసిన తర్వాత థియేటర్లో కూడా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు అని తెలిసింది. ఎలా పడ్డారు, ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? థియేటర్లు హైదరాబాద్లో మెయిన్ థియేటర్లు ఇవ్వకపోతే మేము చాలా కష్టపడ్డా. 5 థియేటర్లలో రిలీజ్ చేసినాం తెలంగాణలో. 5 థియేటర్ల అన్నోన్ థియేటర్లు రిలీజ్ చేసినాం, మంచి థియేటర్లు ఇవ్వలేదు. వారాల రోజుల్లో అనే ప్రింట్లు ఇంటికి వచ్చేసినాయి. అయినా మేము ఒక డిస్ట్రిబ్యూటర్లను పట్టుకొని తెలంగాణ, ఆంధ్ర 23 జిల్లాలల్లో 150 రోజులు సర్దార్ పాపన్న సినిమాను అక్కడక్కడ ఆడించినాం. ఆర్డీఎం తోటే ఇలా సర్దార్ పాపన్న అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు మరి ఈ సినీ రంగం అంటే తెలంగాణ ప్రజలకు చాలా వరకు దూరమే. అందులో ఉన్నటువంటి సుపరిచితులు కానీ, డైరెక్టర్లు కానీ, యాక్టర్స్ అంటే చిన్న చిన్న పాత్రలు కూడా లేవు. ఇలాంటి పీరియడ్లో ఒక సినిమాను నిర్మించడం బాధ్యతలు, ఒక సినిమాలో హీరో బాధ్యతలు, ఒక సినిమాలో ప్రొడక్షన్స్ బాధ్యతలు, ఇవన్నీ తీసుకున్నటువంటి వ్యక్తి మీకు ఎలా అనిపిస్తుంది? నేను గర్వపడతా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అసాధ్యాలంటే నాకు సుసాధ్యం. ఏదైతే అసాధ్యం ఉందో నా దగ్గర 1000 బలం ఉంటుంది, అది నిక్షిప్తంగా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది. అది ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అన్ని యాంగిల్లో అవి పనిచేస్తుంటాయి కాబట్టి నాకు అది సరదా. ఇంకా తీస్తా. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాణం ఎప్పుడు మొదలు పెట్టారు? మీకు వచ్చినట్టు లోటుపాటు ఖర్చు ఎంత వరకు వచ్చింది, అది పూడ్చుకున్నారా? 2003లో సినిమా స్టార్ట్ చేసిన, ఆగస్టు 18కి. 2006లో రిలీజ్ చేసిన. బాగా కష్టపడి షూటింగ్ చేసిన, కానీ బిజినెస్ కాలేదు. వాస్తవంగా 2 కోట్ల రూపాయలు. వేరే వాళ్ళు చెప్తే దాన్ని 40 కోట్లు అంటారు, 20 కోట్లు. అబద్ధాలు చెప్పడం మా వల్ల కాదు. నెట్గా 2 కోట్లు నష్టమైంది. చరిత్ర మాత్రం ప్రజలకు వచ్చింది. గడు ఆయే సిమ్ చెలేగాయట. దుర్గం వచ్చింది కానీ అది జయించిన వ్యక్తి చచ్చిపోయినట్టుగా చరిత్ర బయటకు వచ్చింది. కానీ డబ్బులు పోని ఇంకెక్కడ సంపాదించుకుంటాం. డబ్బులు దేవుడు. మీకు ఎప్పుడన్నా ఈ 2 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాను అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? ఎప్పుడు రాదు నాకు. ఇప్పుడు కూడా సర్దార్ పాపన్న సినిమా నేను ఆగస్టు 18కి 2 తీస్తున్నా. అది హిందీలో తీస్తున్నా, తెలుగు డబ్బింగ్ చేస్తా, వివిధ భాషలలో డబ్బింగ్ చేస్తా. సినిమా ఎట్లుంటుందంటే అండి, అది తిరుపతి ఉండీలు వేసినట్టు. రెగ్యులర్గా తీసేటోళ్ళకేమో అంత టెక్నీషియన్స్ వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా సినిమాలు తీస్తూనే ఉంటారు రామనాయుడు లెక్క. కొత్త వాళ్ళకి ఏంటంటే పెట్టుబడి బాగా పెట్టాలి. ఒక్కటికి 4 రూపాయలు. అదే సినిమా రామానాయుడు 10 కోట్లతో తీస్తే మేము తీయాలంటే 40 కోట్లు అవుతుంది. ఎందుకు? రామానాయుడు దగ్గర వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయరు. జయంత్ కొత్తగానే డిమాండ్ చేస్తారు. అట్లా కొత్త నిర్మాతలు దాదాపు 2000 సినిమాలు కంప్లీట్ అయ్యి కూడా రిలీజ్కు నోసుకోకుండా ఉన్నాయి. సరే, నాకు కూడా నా డబ్బులు పోతున్నాయని తెలుసు, కానీ చరిత్ర ముఖ్యం. ఇది
సర్దార్ పాపన్న అనేది అగ్రవర్ణాలను పోరాటం చేసి మరి తెలంగాణ 25 ఏళ్ళు రూల్ చేసిన వ్యక్తి చరిత్ర తెలిస్తే రాబోయే తరాలకు భోజన వీరుడు ఆయన స్ఫూర్తితోటి వీళ్ళందరూ ముందుకు పోతున్న కాన్సెప్ట్ తీసినాం. మీరున్నట్టుగానే ఒక అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ చరిత్ర అక్కడక్కడ విగ్రహాలు ఉన్నాయి కనుక వాళ్ళ చరిత్ర తెలుసు, కానీ సర్దార్ సర్వైన పాపన చరిత్ర తెలియదు అని అంటారు. ఏమై ఉండొచ్చు, ఎందుకు తొక్కబడ్డది? తొక్కబడి ఎందుకంటే అగ్రవర్ణాలకు ఈర్షండి. ఇప్పుడు మన భారతదేశాన్ని అగ్రవర్ణాలు రూల్ చేస్తారు. ఈ దళితుడు ఏంది, సర్వాయి పాపన్న ఏంది? ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంటే కమ్మాయిన కాబట్టి కృష్ణ సినిమా తీసిండు, మనమందరం చూసినాం. అదే సర్దార్ పాపన్న సినిమా తీస్తుంటే కమ్మోళ్ళు ఏమన్నారు, ఇవేమో ఆ సినిమా చూడమన్నారంట. మనమేమో అందరి సినిమాలు చూస్తాం, ఎన్టీ రామారావు చూస్తాం, నాగేశ్వరరావు చూస్తాం, అందరినీ చూస్తాం. మరి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నది. తెలంగాణ వీరుని చరిత్ర బయటకు వస్తే రాజ్యం వైపు వీళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేస్తారనే ఒక భయం ఉన్నది కాబట్టి దాన్ని హైలైట్ చేయిస్తాను. కాబట్టి నేను ఎంత దాన్ని తొక్కుతుంటే అంత పైకి లేస్తాను. హిందీలో తీస్తా, ఇంగ్లీష్లో కూడా తీస్తా. సర్దార్ పాపన్నను నేను ఇంగ్లీష్లో కూడా తీసి ప్రపంచాన్ని తెలియజేస్తా. ఎన్ని రోజులు ఓటం వస్తుందో అది కూడా చూస్తా. అయితే ఇప్పుడు జైన్ గౌడ్ అసలు ఎక్కడ జన్మించారు, ఏ వృత్తి చేశారు, అసలు ఈ సినిమా రంగం రావడం కారణం? నేను నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం బీబీనగర్లో జన్మించిన. మా నాయన పంజాల పోషెట్టి చంద్రమ్మ, 11 మంది సంతానము. తాడి చెట్లు ఎక్కితేనే మాకు పూట ఖర్చు, 1 ఎకరం భూమి లేదు మాకు. నేనే చారణ సీసా కళ్ళు అమ్ముకొచ్చేది, ₹1.5 కిలో బియ్యం కొనుక్కొని. వర్షం పడి 3 రోజులు తుఫాను వచ్చి తాళ్ళు ఎక్కకపోతే ఎంత కష్టం అంటే ఆ రోజు ఫుడ్ కూడా కష్టం ఉండేది. అట్లా రైల్వే స్టేషన్, బీబీనగర్ రైల్వే స్టేషన్లో పోయి 6 సీసాలు తీసుకొని పోయి చారణ సీసా అని రైలు వెంబడి ఉరుక్కుంటూ నేను అమ్ముకొస్తే ఆ రోజు పూట గడిచేది. ఆ విధంగా వచ్చినాము. మా నాయన కూడా గొప్ప కళాకారుడు. ఆయన భాగవతంలో రాజు వేషాలు వేసేది. ఆయన చెఫ్ టైట్ ఉంటాడు, మంచి కళాకారుడు. ఆ జీన్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ బెడ్లో ఉన్నాయి. నన్ను ఎట్లా వండనిస్తే ఆ జీన్స్ ఉన్నాయి. నాకు బహుజనులు అంటే ఇష్టం. రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని బహుజనుడు ఇప్పుడు వెళ్తున్నాడు నరేంద్ర మోడీ, కానీ ఇంకా అట్టడుగులో సౌత్ ఇండియా నుంచి కూడా ఏరాలని చెప్పి ఒక ఆకాంక్షతో నేను పనిచేస్తున్నా. ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా రూల్ చేస్తాం. అయితే ఇప్పుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు మీరు పంపిణీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని చేశారు, ఎన్ని చేసే అవకాశం ఉంది? ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళకే మేము విగ్రహం ఇస్తున్నాం. మేము ఎవరు కూడా పాపన్న విగ్రహం పెట్టమని చెప్పట్లే. వాళ్ళు చరిత్ర తెలుసుకున్నాక మేము పెడతామని పాపం వాళ్ళు ఎవరైతే దిమ్మలు కట్టుకొని విగ్రహం కావాలంటే మేము విగ్రహాలు పంపించడం. ఇప్పుడు స్వయంగా కూడా విగ్రహం చేసే వాళ్ళని ఆ ఊరికి పంపిస్తున్నాం. 10 వేల విగ్రహం తయారవుతుంది, దానికి 18,000 విగ్రహం తయారవుతుంది. కడవెండి సీతారాంపురం అనేది ఒక హిస్టారికల్ విలేజ్. అది నక్సలిజానికి పుట్టినిల్లు, దొడ్డికొండ పుట్టినటువంటి ఊరు. అది అక్కడ కూడా విగ్రహం తయారైంది, అక్కడ కూడా డబ్బులు ఇచ్చినాము. అట్లా ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి పాపన్నకు వీరుడి చరిత్రను మేము కూడా మా ఊర్లో విగ్రహం పెట్టుకున్నామంటూ ఖచ్చితంగా ఇస్తున్నాం. ఎవరు వచ్చినా ఇస్తున్నా, 15 ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నా, విగ్రహం ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నా. ఎవరు వచ్చినా ఇస్తా, తెలంగాణ అయినా ఇస్తా, ఆంధ్రాలో అయినా ఇస్తా, అమెరికాలో అయినా ఇస్తా, రష్యాలో అయినా ఇస్తా. చరిత్ర ఇవ్వాలి. పాపన్న చరిత్ర అనేది ప్రపంచానికి తెలియాలి. ట్యాంక్ పాయింట్ పైన కూడా సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను మరి ఎంతవరకు నెరవేర్చుకున్నారు? పెట్టే సమయం ఆసన్నమైందా? కేసీఆర్కి చెప్పినాము. కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు సర్వాయి పాపన్న వీరుడు శూరుడు అని చెప్పిండు. ఆయన కంటే చరిత్ర లేని వాళ్ళు కూడా ఎంతోమంది పెట్టిండ్రు. సరే మనం కాదంటలేదు. మరి ఈయన పెట్టాలంటే ఆయనకేం భయమో. మరి సర్దార్ పాపన్న నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల రాజు, రేపు రాజ్యాధికారానికి పోటీకి వస్తారని భయం ఉన్నది. ఇంకొకటి ఏం భయం ఉన్నది, ఆయన ముస్లిం రజాకార్లతో పోరాటం చేసిండు. ఆయన ముస్లింస్ తోటి పొత్తు పెట్టుకుండు రాజకీయంగా. ఆ విధంగా ఓటు బ్యాంకు దెబ్బతింటారని భయపడుతున్నాడు ఆయన ఎంత భయపడ్డా మేము ప్రతి గ్రామంలో పెడతాం, ప్రతి మండలంలో పెడతాం, ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో పెడతాం, దేశంలో పెడతాం, ప్రపంచంలో కూడా పెడతాం. మాకున్న పని ఏంటా? నాకు ఎమ్మెల్యే ఎంపీ లెక్కనే కాదు. ఎంతోమంది ఎమ్మెల్యేలను తయారు చేస్తాం, ఎంపీలను తయారు చేస్తాం, మంత్రులను, ముఖ్యమంత్రులను తయారు చేస్తాం. రాబోయే రోజులల్లో మహాత్మా గాంధీ ఏం చేసిండో అదే చేస్తాం. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తే ఆయన నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ప్రధానమంత్రి అయిన నెహ్రూ, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్ అయ్యారు, అంబాసిడర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. అలాంటి పోరాటం చేస్తే ఆపే దమ్ము ఓడుకున్నది అంటున్నా. ప్రస్తుత రాజకీయాలలో మీరు ఏ పార్టీలో జాయిన్ అయ్యారు, ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? నేను
ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. సరే, నేను గజ్వేల్ టికెట్ అడిగిన కేసీఆర్ మీద. బీజేపీ నాయకత్వం నాకు టికెట్ ఇవ్వలేదు. సరే, బీజేపీ పార్టీ యాక్చువల్గా తెలంగాణ స్ట్రాంగ్ కావాలి. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉంటే ఈడ పప్పులు ఉడతలేవు. తెలంగాణలో మునగాడు బహుజనుల నాయకునికి అవకాశం ఇస్తే తెలంగాణలో బీజేపీ కూడా రూల్ చేస్తుంది. అలాంటి లీడర్షిప్ వస్తేనే తెలంగాణ సీట్లు గెలిస్తే మేము పోటీ చేసినా దానికి అందం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అనేది 0 అనేది మనమే చూసారు. బట్ రాబోయే రోజులలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, గ్రామాలలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది మీ పార్టీ పరిస్థితి? నాయకత్వం మారాలి. బీజేపీలో సరే నాయకత్వము అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఎంబటే నాయకత్వం ఢిల్లీ నాయకత్వం ఉండి మార్చి పాడదేం కావాలి. సమర్థమైన నాయకుడికి ఇస్తే ఓట్లు వేస్తారండి. ఢిల్లీలో నరేంద్ర మోడీ అంత హంగామా చేస్తున్నాడు. ఆయన 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఫేస్ వాల్యూ లీడర్కి ఇస్తే వస్తుంది, ఎందుకు రాదు? మీ జాతీయ స్థాయి లీడర్ అమిత్ షా గారు కూడా వచ్చి సర్వాయి పాపన్న విగ్రహం పెట్టడం జరిగింది నల్గొండలో. అలాగే మీ నాయకత్వం కూడా మొత్తం గౌడ నాయకత్వం సమర్థించే అవకాశం ఉందా? ఖచ్చితంగా గౌడును ముఖ్యమంత్రి ఏమని చెప్పినాము, బీజేపీలకు ఏం చెప్పినాము, గౌడును ముఖ్యమంత్రి చేస్తే రూలింగ్ వస్తుందబ్బా అంటే వాళ్ళకి అర్థమవుతలేదు ఇంకా గౌడ్ల పవర్ ఏందో తెలంగాణలో. రేపు రాబోయే రోజులలో గౌడుకి ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ కేసీఆర్ దుమ్ము ధూళి కొట్టుకుపోతాడు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే గౌడ వృత్తిలో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయి. అంటే కళ్ళు కాంపౌండ్లు ఇబ్బందులు ఉన్నారు, తాళ్ళెక్కే వాళ్ళు చాలామంది ఇబ్బందులు, వారి గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేరని అంటారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒకటే విషయం వాస్తవాలు చెప్తానండి. గౌండోళ్ళు గ్రామాన ఒక 2 విషయాలు ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గౌండోళ్ళ పరిస్థితి, గౌండోళ్ళ జోలికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి లేడు. కల్తీ పేరు మీద దుకాణాలన్నీ నాశనం చేసిండు కేసీఆర్. అడిగే నాయకుడు లేడు. కేసీఆర్కు దమ్ముంటే ఇంటినవా సర్దార్ పాపన్న విగ్రహం పెట్టవా నువ్వు ట్యాగుబండ్ మీద? గౌండ్లోకి ఎన్ని టికెట్లు ఇచ్చినవాయను? 4. రెడ్డోళ్ళకి ఎన్ని టికెట్లు ఇచ్చినవాయను? అంటే గౌండ్లలో నువ్వు పాతాలోకం తొక్కాలని నీ కుట్రతోటి కళ్ళు మీద ఏది కల్తీ పేరు మీద నువ్వు నిషేధిస్తున్నావు. అది చాలా పొరపాటు. బీర్ల కానీ బరండిలో కానీ మత్తు కలపంది నిషేట్లు వస్తుందా? కళ్ళులో తేలు పడుతుంది, పాము పడుతుంది, జిల్ల పురుగులు పడతాయి. మేము తాళ్ళు ఎక్కిన వాళ్ళం కాబట్టి అడ్వెంచర్తో తీసేసి మేము కళ్ళు ఒప్పిన ఎవరు తాగడే, ఎవరు చచ్చిపోలేదే. కళ్ళు ఎవరైనా అది దేవుని యొక్క సురాపానకం. అది కళ్ళు తాగినోడు ఎవరు చచ్చిపోలే ఇప్పటిదాకా. నువ్వు కత్తి పేరు మీద ఈ విధంగా కుట్రలు చేస్తున్నావు, అది నీకు మంచిది కాదు. రాబోయే రోజుల్లో తిరుగుబాటు వస్తుంది. మిస్టర్ కేసీఆర్ జాగ్రత్త. అయితే ఇప్పుడు అబ్కారీలో కూడా సగం వాటా అంటే 80% వాటా కావాలని మీరు కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అమలు అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు చేపలు వృత్తి చేసే వాళ్ళకు, ముదిరాజులకు, బెస్తోళ్ళకు చేపలు ఇస్తున్నావు, చెరువులలో చేపలు వేస్తున్నావు, ఫ్రీగా చేపలు వేస్తున్నావు, మంగళ షాపులు ఇస్తున్నావు, గొర్రెలకు గొర్రెలు ఇస్తున్నావు, బర్రెలకు బర్రెలు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు. మేము కూడా ఏమన్నామంటే, అరే మా గౌండోళ్ళకు కూడా సేమ్ రెంటల్ మీద బ్రాడ్ షాపులు బార్ షాపులు ఇవ్వండి. రెంటల్ దగ్గర నీకు 15,000 కోట్లు ఇన్కమ్ ఇప్పుడు ఏముందో అది బరాబర్ వస్తుంది. అట్లా ఇవ్వమంట వాళ్ళు ఇయ్యరు. గౌండోళ్ళు ఏదో డరుకులు అయిపోతారు, ఏమో అయిపోతారు, కుట్ర చేస్తారు. ఎందుకవా వాస్తవం ఒకటే చెప్తున్నా. అసలు బీరు బరండి నిషేధించే ఉద్యోగం కూడా భారతదేశంలో వేస్తాను. నేను టైం చూస్తున్నాము. కళ్ళు అనేది మత్తు కాదు. ఒరిజినల్ కళ్ళు అమ్ముకొని 100 రూపాయలు పెట్టి కూడా సీసా తీసుకొని మేము వద్దంటలేము. మత్తు కలపడము కూడా నేను ఎంకరేజ్ చేస్తలేము. రాబోయే రోజుల్లో ఒరిజినల్ కళ్ళు 150 రూపాయలు పెట్టినా కూడా దొరకదు. మేము మాత్రం బీర్ను బ్రాండ్ని నిషేధించడానికి కోసం నేను పాదయాత్ర చేస్తా. భారతదేశం మొత్తం ఏదైతే ఊళ్ళు అది నిషేధిస్తుందో వాళ్ళకి గవర్నమెంటే బహుమతులు ఇస్తుంది. అయితే ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా గవర్నమెంట్ మీటింగ్ పెడితే మీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు రావట్లేదు, ఏదో కొంతమంది వస్తున్నారు కానీ సరిగ్గా మాటల స్పందన లేదని ఒక టాక్ వినబడుతుంది. నిజమేనా? గౌండ్లకు ఇప్పుడు ఆర్గనైజేషన్లు ఎట్లా అంటే, ఈ సొసైటీల ద్వారా గత 50-70 ఏళ్ళ నుంచి ఆరితేరు ఉన్నారు గౌడ్స్. అన్ని రంగాల్లో ఆరితేరు. ఒక ఊరికి కమ్మరోళ్ళ కులానికి పోతే అక్కడ నాయకులు ఉండరు, కుమ్మరోళ్ళ దగ్గరికి పోతే నాయకులు ఉండరు, యాదవుల దగ్గర తక్కువ, గౌండ్లకు 10 మంది నాయకులు వస్తారు. బహు నాయకత్వం ఉంది గౌండ్ల దగ్గర కాబట్టి ఎక్కువ లీడర్షిప్ ఉంది. మా గౌండ్లందరూ ఒక నాయకత్వం కిందకి వచ్చినట్టయితే
తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. అయితే ఇప్పుడు ఆ పని కోసం అంటే అలా తయారు చేయడం కోసం మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు? నేను ఖచ్చితంగానండి భారతదేశంలో ఒకటే ఒక ఇష్యూ లేదు. మహాత్మా గాంధీ ఒక పెద్ద ఇష్యూ చేసిండు, స్వాతంత్ర పోరాటం. నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంటులో రిజర్వేషన్ బీసీలో 360 పార్లమెంటు సీట్లు వస్తాయి. బీసీలో గిరిక రిజర్వేషన్ చేసినట్టయితే ప్రధానమంత్రి ప్రతిసారి భూమి ఆకాశం ఉన్నప్పుడు కూడా బీసీ ప్రధానమంత్రి అవుతాడు. ఆ ఉద్యోగం కోసం నేను భారతదేశం 11,000 కిలోమీటర్లు తిరుగుతా. ఆగస్టు 18, 2020 నుంచి నేను ప్రారంభం చేయబోతున్నా. నేను భువనగిరి కోటల నుంచి ప్రారంభం చేస్తా. రోజుకి 27 కిలోమీటర్లు తిరుగుతా. 4 సంవత్సరాలలో 11,000 కిలోమీటర్లు తిరుగుతా. నేను భారతదేశంలో బహుజనులకు ఉన్న కాన్సెప్ట్ ఏందో ప్రతి ఓటరు కూడా తెలియజేస్తా. వాళ్ళు రిజర్వేషన్ చేయకపోతే రాజ్యం ఎట్లా తీసుకోవాలో ప్రజలే చెప్తారు. అప్పుడు అయితే ఇప్పుడు సర్వే పాపన్న 2 సినిమా మరి ఆగస్టులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? ఆగస్టులో రిలీజ్ చేస్తాం. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసేది? ఎప్పుడు? ఆగస్టు 18 ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం? మేము ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్ కంప్లీట్ చేసినాము. సర్దార్ పాప అనేది అది హిందీలో స్టేట్ ఫిలింగా చేసి తెలుగులో డబ్ చేస్తాం, మిగతా భాషలలో డబ్ చేస్తాము. ఆగస్టు 18కి 99% రిలీజ్ చేస్తానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. ఇలా ఈ నిర్మాణంలో అంటే ఎవరైనా నిర్మాత వేరే వాళ్ళు ఉన్నారా, మీరే సమకూరుస్తున్నారు? నేనే నిర్మాతగా ఉంటాను. ఓకే. హీరో హీరోయిన్లు స్టార్ క్యాస్ట్ను బొంబాయి నుంచి తీసుకుంటాము, కొంతమంది తెలుగు వాళ్ళని తీసుకుంటాము, తమిళ వాళ్ళని కూడా తీసుకుంటాము. సంగీతం గురించి కూడా ఏమన్నా అవన్నీ మంచి ఇంతకుముందుకు వందే మాత్రం సినిమాలు తీసుకున్నాము. హిందీ కాబట్టి అక్కడ వాళ్ళని తీసుకుంటాం. ఈ రకంగా ప్రజలకు మీరు చెప్పే సందేశం? సర్దార్ పాపన్న ఆత్మ ఘోషించి ఏదైతే ఆయన గోల్కొండను జయిస్తే ఆయన యొక్క కోరిక ఏంటంటే ఎర్రకోటను అనేది కొట్టాలని ఆయనకు కోరిక ఉంది. మళ్ళా పుట్టి ఎర్రకోటను ఎట్లా కొట్టాలి అనేది చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీ యొక్క మనసులోని భావాలని తెలియజేసినందుకు V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు. సర్దార్ పాపన్న సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది. హిందీలో మరి నిర్మాణం జరుగుతుంది, తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తామని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు ఎవరైతే కృతనిశ్చయంతో ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా విగ్రహాలు ఇస్తున్నామని, ఆయన యొక్క చరిత్ర గల్లీ గల్లీకి వెళ్ళే విధంగా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా మేము పుణికి పట్టుకో ఉన్నామని, గౌన్లందరూ కూడా బహునాయకత్వం ఉండడం వల్లనే ఫీల్ అవుతున్నామని, వాళ్ళందరూ కూడా ఒకే చోటు కూర్చున్నట్టయితే ఖచ్చితంగా కూడా సీఎం అయ్యే అవకాశం ఉందని పంజాల జయంత్ గౌడ్ సినీ నిర్మాత, హీరో, బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనతోటి తెలియజేయడం జరిగింది. చూస్తున్నాను V3 న్యూస్ కెమెరామ్యాన్తో మీ సురేష్ దండు.